ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. ఆమెన్, హల్లెలూయా. సొలొమోన్ రాజు గారు వాక్యము ద్వారా మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. హృదయపూర్వకముగా నవ్వుచుండేవారు ఉన్నారు, కానీ కొంతమంది నవ్వుచున్నట్లు నటిస్తూ ఉంటారు, కానీ వారి హృదయంలో దుఃఖము ఉంటుంది, వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి, కష్టాలు ఎదురైనప్పుడు, నష్టాలు ఎదురైనప్పుడు, వేదన బాధలు కలిగినప్పుడు మనకు కలిగే నవ్వు హృదయపూర్వకమైనది కాదు. పైకి నవ్వుతున్నట్లుగా నటిస్తాము, కానీ ప్రియులారా, దేవుని యందు ఉన్నవారు, ఆయన అడుగుజాడల్లో నడిచేవారు, దేవుని బలమును పొందుకున్నవారు, దేవుని చేత శుద్ధి చేయబడిన వారు, నీతిమంతులు, యథార్థవంతులు నవ్వినప్పుడు హృదయంలో సంతోషము ఉంటుంది, ముఖములో తేజస్సు ఉంటుంది. ఇటువంటి నవ్వు హృదయపూర్వకమైన నవ్వు. వీరు మనసారా నవ్వినప్పుడు సాటి వారికి కూడా సంతోషము కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. కావున ప్రియులారా, కొంతమంది కపట ప్రేమను చూపిస్తారు. పైకి మంచివారిలా ఉంటారు, లోపల చెడు స్వభావం కలిగి ఉంటారు. ఇటువంటి వారు నవ్వినప్పుడు కపటమైన నవ్వు కనబడుతుంది. వీరిది హృదయపూర్వకమైన నవ్వు కాదు. కావున ప్రియులారా, నవ్వుట ఆరోగ్యానికి చాలా మంచిది. దేవుని యందు భయభక్తులు గలవారు అజ్ఞానుల వలె చీటికి మాటికి నవ్వకూడదు. విపరీతంగా నవ్వుట వలన అది తుదకు వ్యసనమవుతుంది. దేవుని యందు భయభక్తులు గలవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు ఆనందించాలి, కానీ నవ్వును వ్యసనంగా మలుచుకోకూడదు. దేవునికి ఇష్టము కానిది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. పాపం చేస్తూ బ్రతుకుతూ ఉంటే నవ్వు రాదండి. పాపం చేస్తూ బ్రతుకుతూ ఉంటే నవ్వు రాదండి. ఆ పాపం ప్రభువు తీసివేస్తే నవ్వే నవ్వండి. నీ పాపం ప్రభువు తీసివేస్తే నవ్వే నవ్వండి. నవ్వే నవ్వండి. నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. నల్లోడు ఆ కుల్లోడుంటే నవ్వు రాదండి. నల్లోడు ఆ కుల్లోడుంటే నవ్వు రాదండి. తెల్లోడు నా యేసయ్యుంటే నవ్వే నవ్వండి. నవ్వే నవ్వండి. నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. లంచం సొమ్ము ఇంట్లో ఉంటే నవ్వు రాదండి. లంచం సొమ్ము ఇంట్లో ఉంటే నవ్వు రాదండి. కొంచెం సాయం పరులకు చేస్తే నవ్వే నవ్వండి. నవ్వే నవ్వండి.
నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. దోపుడు సొమ్ము దోచేవాడికి నవ్వు రాదండి, దోపుడు సొమ్ము దోచేవాడికి నవ్వు రాదండి. దేవుని వంతు దేవునికి ఇస్తే నవ్వే నవ్వండి, నవ్వే నవ్వండి, నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, నవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. వడ్డీ సొమ్ము ఇంట్లో ఉంటే నవ్వు రాదండి, వడ్డీ సొమ్ము ఇంట్లో ఉంటే నవ్వు రాదండి. దానం ధర్మం చేసేవారికి నవ్వే నవ్వండి, దానం ధర్మం చేసేవారికి నవ్వే నవ్వండి, నవ్వే నవ్వండి, నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, నవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. సంఘం సొమ్ము మింగే వారికి నవ్వు రాదండి, సంఘం సొమ్ము మింగే వారికి నవ్వు రాదండి. సంఘం కోసం త్యాగం చేస్తే నవ్వే నవ్వండి, సంఘం కోసం త్యాగం చేస్తే నవ్వే నవ్వండి, నవ్వే నవ్వండి, నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. నవ్వు లేక నీకెన్నున్నా, చిరునవ్వు లేక నీకెన్నున్నా, ఏమి లాభమన్నా. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఏమి లేకున్నా, అసలేమి లేకున్నా, మనకేమి లేకున్నా యేసు ఉంటే ఎంతో మేలు అన్నా. బ్రతుకంతా నవ్వేనన్నా. హల్లెలూయా.